హలో ఎవ్రీవన్. మనం కెచప్ని తినడానికే కాదు, ఇట్లా రాగి గిన్నెలు లేకపోతే ఇట్లా పూజా సామాగ్రి కూడా చక్కగా మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదేమి నేను ఊరికే చెప్పడం లేదండి, నేను చేశాను అనమాట. సో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అంతే. సో దీన్ని ఇంత కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా ఈ రాగి పాత్ర చూశారు కదా, చెంబు నార్మల్గా కొంచెం మరకలు మరకలుగా ఉండింది. సో దీన్ని ఇప్పుడు నేను కడుగుతున్నాను, మీరు చూడండి వీడియోలో. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు జామ్ వేసేసి అనమాట, కెచప్ వేసేసి జెంటిల్గా ఇట్లా మసాజ్ చేసినట్టుగా నేను వన్ హ్యాండ్తోనే చేస్తున్నాను చూడండి. అంతే. ఇంకా 1 మినిట్ తర్వాత నేను డైరెక్ట్ వాష్ చేసాను అనమాట. అంటే నేను డిష్ వాష్ సోప్ అది కూడా ఏం పెట్టలేదు, డైరెక్ట్గానే కడిగేసాను. చూడండి, కడిగేస్తేనే ఇంత చక్కగా ఉంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో మనకు దీపాలు, ప్రమిదలు, పూజ సామాగ్రితో చాలా అవసరం పడుద్ది కదా. సో చాలా సింపుల్గా, ఎక్కువగా స్ట్రెయిన్ ఏం అవసరం లేకుండా ఇలా చేసేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.